అండి, అందరికీ నమస్తే. నేను మీ రమ్యశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్జా అండి. మనము ఈరోజు పన్నీర్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దామండి. రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుందండి. రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదండి. ఒక్కసారి కనుక మీరు ఈ టేస్ట్ చూసారనుకోండి, మళ్ళీ మళ్ళీ ఇంట్లోనే తయారు చేసుకొని తింటారు. అంత బాగుంటుందండి. ఇప్పుడు పన్నీర్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడెక్కాక ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యిని యాడ్ చేసుకుందామండి. మీకు నెయ్యి బదులు ఇక్కడ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బటర్ని కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు 200 గ్రామ్స్ పన్నీర్ ముక్కల్ని వేసుకుందామండి. ఇలా క్యూబ్స్లా కట్ చేసి వేసుకుందాము. ఈ సైజులో కట్ చేసి వేసుకుంటే సరిపోతుందండి. లేదంటే మరీ చిన్నగా వేసుకున్నారనుకోండి, ఫ్రై చేసేటప్పుడు ఒక్కొక్కసారి పన్నీరు విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ పన్నీర్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేసుకున్నాం అనుకోండి, మాడిపోతుంది పన్నీర్ మొత్తము. ఒక 2-3 నిమిషాల పాటు మనకి పన్నీర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు పన్నీర్ మంచిగా వేగిపోయింది కదండి, చూసారు కదా. 4 వైపులా కూడా మంచిగా వేగిపోయింది ఒక 2 నిమిషాలలో. ఇప్పుడు 1 కప్పు వరకు అయితే ఉల్లిపాయల్ని తీసుకొని కట్ చేసి వేసుకుందామండి. చూసారు కదండి, ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు. ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే ఉల్లిపాయల్ని కూడా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పాయల కింద మనము విడదీసి వేసుకోవాలండి. ముద్దలు ముద్దలుగా కాకుండా ఇలా మనము విడదీసి వేస్తే చాలా బాగుంటుందండి. కలర్ఫుల్గా కూడా ఉంటుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా అవుతుందన్నమాట మనకి ఈ పన్నీర్ ఫ్రై. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయల్ని కూడా మంచిగా వేయించుకుందామండి. మరీ ఎక్కువగా కాకుండా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం తినేటప్పుడు ఆ క్రంచీనెస్ అనేది ఆ ఉల్లిపాయల్లో మనకి తెలియాలండి. మరీ ఎక్కువగా మగ్గించుకోవద్దు. జస్ట్ కలర్ చేంజ్ అయితే మనకి సరిపోతుందండి. చూసారు కదండి, కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం అన్ని మసాలాలని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు అండి. 1 టేబుల్ స్పూన్ వరకు అయితే చిల్లీ ఫ్లేక్స్ అండి. చిల్లీ ఫ్లేక్స్ బదులు మీరు ఇక్కడ కారాన్ని కూడా యూస్ చేయొచ్చండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పెప్పర్ పౌడర్ అండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఇటాలియన్ సీజనింగ్ అండి. ఇది వేసుకోవాలండి కంపల్సరీ. లేదంటే ఆరిగానో సీజనింగ్ కూడా మీరు వాడచ్చండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండి. ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో మనము ఈ పన్నీర్ని ఇంకా ఉల్లిపాయల్ని మంచిగా వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా. చూసారు కదండి, మొత్తం ఉల్లిపాయలకి ఆ పన్నీర్కి బాగా మసాలా మంచిగా పట్టుకుంటుంది అన్నమాట. ఇలా మనం వేయించడం వల్ల ప్రతి ఒక్క ముక్క అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయలు కూడా మనం ఇలా మసాలాలు వేసాం కదండి, డ్రై మసాలాలు, తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం చపాతీలో కానీ లేదంటే పుల్కాకి కూడా చాలా మంచి టేస్టీగా ఉంటుందండి. అలాగే మనం పప్పుచారుకి, పప్పుకి కూడా మనం సైడ్ డిష్గా కూడా దీనిని ఫ్రై చేసుకొని తినచ్చండి. ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా మనము ఏం కర్రీ చేయాలని అనేటప్పుడు ఇది ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెస్టారెంట్కి వెళ్ళి తెచ్చే బదులు ఇంట్లోనే మనం హెల్తీగా చాలా మంచిగా కూడా తయారు చేసుకోవచ్చండి. ఇంటిల్లిపాదులు కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మామూలుగా జనరల్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ ఫ్రై. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూసారు కదండి, చూస్తేనే నోరూరిపోతుంది, అంత కలర్ఫుల్గా ఉంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీ అయిన పన్నీర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయింది.